పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైము దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ఈ గురుగ్రహము అదర్ ప్లానెట్స్ మార్పుల వల్ల మిథున్ రాశి వారికి ఎలాంటి చేంజెస్, ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండబోతున్నాయి? ఫస్ట్ మనం ఓవరాల్గా చూసుకుంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి. ఓకే, సూర్యుడు కొంచెము 50-50గా ఉన్నా కానీ మిగతా మేజర్ గ్రహాలని పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సో ఈ మిథున రాశి వాళ్ళకి జూను గురువు మారటం మహాభాగ్య యోగం, ధనస్థానంలోకి వచ్చే స్థానంలో గురుడు వెళ్ళటం తోటి ధన సంపాదన, అక్యుములేషన్, ఫ్యామిలీ, చక్కగా మాట్లాడటం, ఇవన్నీ విషయాలు బాగుంటుంది. చాలా మంది భూమి కొనుక్కుంటారు, ఇల్లు కూడా కట్టుకుంటారండి. ఈ టైంలో పెళ్లిళ్ళు అవటము, శుభకార్యాలు, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు నిత్య తోరణం, అదేదంటారు చూడండి, నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఉండాలని మనం కలకల్లాడుతూ ఉంటుంది. మీ ద్వారా వచ్చింది కాబట్టి జరుగుతూ ఉంటాయి. అలా ఉండాలి, మనం దేవుణ్ణి కోరుకుందామండి. ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 12 నుంచి ఫస్ట్ హౌస్కి వస్తున్నారండి. జనరల్గా ఏమంటారు, చేంజ్ ఆఫ్ ప్లేస్, స్థాన నాశనం, స్థితి నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే అంత సిచ్యువేషన్ కూడా వస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం ప్లానెడ్గా ఉంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇన్ కేసు వాళ్ళు అన్ప్లానెడ్గా ఉండి ఈగో క్లాషెస్కి పోతే జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కుజుడిలకు 11వ స్థానంలో ఉండటంతో భూలాభం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం అంతా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత శుక్రుడు అగైన్ సెకండ్ హౌస్లో ఉండటంతో ధనం బాగుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి, ఈ రాశి నుంచి 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 2 శుభగ్రహాలు ప్రస్తుతానికి ఈ యొక్క మిథున రాశిలోనే శుక్రుడు గురుడు 2 శుభగ్రహాలు రైట్ నో ఉన్నాయండి. ఈ 2 కూడా వీళ్ళకి మారుతూ ఉన్నాయండి. ఎక్కడ ధనస్థానానికి వెళ్ళిపోతున్నారు. ఈ 2 శుభగ్రహాలు ధనస్థానానికి వెళ్ళిపోతే ఇంక వీళ్ళని మనం పట్టుకోవటం కష్టం. ఈ యొక్క రాశి నుంచి నెక్స్ట్ రాశికి వెళ్ళిపోతాం. అలా అంటే ఆ మెయిన్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే ఏమి ఎక్కువగా నెగిటివ్ అలా కాదా? ఉన్న ప్లేస్ నుంచి బెటర్ ప్లేస్ కి వెళ్తుంది. బెటర్ ప్లేస్ కి వెళ్తున్నాయి. ఏ ప్లేస్ కి వెళ్తున్నాయి? ధనానికి సంబంధించిన ప్లేస్ కి వెళ్తున్నాయి, కుటుంబానికి సంబంధించిన ప్లేస్ కి వెళ్తూ ఉన్నాయి. కష్టపడి సంపాదించుకుంటారు, అక్యుములేటెడ్ మనీ అంటారు కదండి, సంపదలకు స్థానానికి వెళ్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి శుభగ్రహాలు అక్కడ ఉంటే బాగా కలిసి వస్తాయని చెప్తారు. అందుకని ఏ ప్రకారంగా శుభగ్రహాలు, వీళ్ళు భూలాభం ఉంటుంది, బంగారం కొనుక్కుంటారు, జ్యువెలరీ చక్కగా కొనుక్కుంటారు. తర్వాత కుటుంబ సభ్యులతో అంతా కలిసేసి చక్కగా ఫ్యామిలీలు, ఫంక్షన్స్ హడావుడి బాగా చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా చూస్తే మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకే ఏమవుతుంది, సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహాతి సత్వ సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే వెరీ సింపుల్, చక్కగా ఇంటర్పర్సనల్ స్కిల్స్తో ఉండాలి. బంధువులతోటి భోజనం టయానికి తినకుండా మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. శారీరకంగా అలసట, తపన ఉంటుంది అని చెప్తారు. అంటే జనరల్గా హెల్త్ కాంప్లికేషన్స్ అవి కూడా మోడరేట్గా ఉంటుంది అని చెప్పుకోవాలి. అంటే ఎండాకాలం కాబట్టి కొంచెం టైర్డ్నెస్ అది ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. దేహార్తి అంటే శారీరంలో బాధగా ఉంటుంది, మనసులో కొంచెం సంకోచంగా ఉండటం, అకాలానికి భోజనం చేయటము, బంధుమిత్రులతో వాళ్ళతో గొడవలు, ధన నష్టము, ఇవి అంటే ఆందోళన కలిగించే విధంగా కొంచెం ఆరోగ్య విషయంలో ఉంటుందే తప్ప ఓవరాల్గా సూర్య భగవానుడు ఫస్ట్ హౌస్లో మంచి చేస్తాడు. అంటే మంచి అని చెప్పను కానీ మోడరేట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి మంచి బిందాస్, బాగా ఫుల్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా? ఆరోగ్యం, అర్ధలాభం, అంటే ఆరోగ్యంగా ఉంటుంది, అర్ధలాభం ప్రకారంగా ఉంటుంది. సంతోష వస్త్రలాభ కృత్ అంటే సంతోషంగా ఉంటారు. వస్త్రలాభం, షాపింగ్లని సూపర్ చేసేస్తారు. యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా ధైర్యం ఏకాదశి, చాలా ధైర్యంగా ఉంటారని కూడా మనకు చెప్తూ ఉంటారనమాట. వీళ్ళకి మంచి మంచి గ్రహాలను అనుకూలంగా ఉండటం, 2-3 గ్రహాలు అనుకూలంగా బాగుంటే చాలండి. మిగతా గ్రహాలు యావరేజ్గా ఉన్నా కానీ దూసుకొని వెళ్ళిపోతారు. ఇలా బాగుంటుంది. అందులో వీళ్ళకి ఇంకా ముఖ్యంగా 2 గ్రహాలు శుభగ్రహాలు, గురువుతో పాటు శుక్రుడు కూడా 2వ స్థానంలోకి మారుతూ ఉండటంతో కుటుంబ సౌఖ్యం, కుటుంబం అంతా కంఫర్టబుల్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ సల్లాభం, యశత్కరం అంటే జెంట్స్కి అయితే వాళ్ళ పక్కన ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే మంచి చక్కగా హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఉత్సాహంగా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయినా కానీ జెంట్స్ తోటి మంచి హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు. దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి మంచి వస్త్రలాభం, బట్టలు అవన్నీ వేసేసుకొని బ్రహ్మాండంగా ఉంటారు, మంచి ఫుడ్ తింటారని చెప్పుకోవచ్చు.
అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం సూర్య భగవానుడి వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి తప్ప తప్ప మిగతా గ్రహాలన్నీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూస్తే కొంచెం అనుకున్నంత ఫ్రీ ఫ్లోగా ఫైనాన్స్ అయితే ఉండదండి, బట్ గుడ్ అని నేను చెప్తాను. నక్షత్రాల పరంగా గురువు గారు మిథున రాశి వారికి ఇది వెరీ గుడ్ అండి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు వీళ్ళకి నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుంది. ఇండివిడ్యువల్ నక్షత్రం చూస్తే ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో క్షేమము, సంపదలు, ధనలాభము, మృష్టాన్నము, ధనలాభం చూపిస్తుంది. అంత పాజిటివ్గా ఉంది. ఇందులో విదేశ గమనము అంటే ఫారిన్ వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి మృత్యు భయము, నాశనము చూపిస్తుంటుంది. అంటే అనుకున్న పనిలో అది కూడా సూర్య భగవానుల వల్ల మనం మొదట్లో చెప్పుకున్న జాబ్లో ఆటంకాలు ఉంటున్నారు కదండి. ఏదన్నా కనుక అనుకున్న పని అనుకున్న విధంగా కాకుండా మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోతుంది, దాన్ని నాశనం అంటారు. అయితే ఏమవుతుంది, తద్వారా భయం పడుతుంది. ఏం భయం పడుతుంది? మృత్యు భయం పడుతుంది. అంటే నెక్స్ట్ ఏంటి అసలు మనకి టాస్క్, అసలు ఉంటామా లేదా, ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఈ టైప్ డైలమాలో పడతా అవకాశం ఉంటుందండి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. మృత్యు భయం అంటే ఇది ఇంకేదో కాదు, భయం ఇట్స్ నాట్ రియల్, గందరగోళ పరిస్థితి. అంతే. తర్వాత ఆరుద్ర అంటే క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటాయి, చక్కగా షాపింగ్స్ అన్ని చేసుకుంటారు, ధనలాభం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి కూడాను సూర్య భగవాను వల్ల ఇందాక చెప్పిన విధంగా అనుకున్న పనులు ఆటంకాలు వస్తుంటుంది, భయపడుతూ ఉంటారు ఫ్యూచర్ గురించి. సేమ్ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుందండి. బెస్ట్గా పునర్వసు వాళ్ళకి ఏముంది, ఏమని చెప్తారు, సౌఖ్యంగా ఉంటారు. ఫస్ట్ సంపదలు ఉంటాయి, సెకండ్ తర్వాత పార్టీలకి ఫంక్షన్స్కి మంచి మంచి ఫుడ్ అంటూ తింటుంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా కూడా ఉంటారు. చూడండి, అందరికంటే పునర్వసు వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్స్, మీకు చాలా బాగుంది. సో మీరు కూడా అనవసరంగా భయపడుతూ ఉంటారు మంత్ ఎండ్ లో, మీకు మళ్ళీ కమర్షియల్ షూట్స్ ఉంటాయా లేదా అనేది, బట్ యూ విల్ బి గుడ్ అండి. ఓవరాల్ గా మిథున రాశి జాక్ పాట్ మీరు చాలా బాగుంటుంది. చాలా బాగుందనే అనిపిస్తుంది. ఏమైనా మరి పరిహారాలు చేయాలా చేయకూడదా గురుగారు? ఇలాంటి వారు ఇండివిజువల్ గా అయితే పక్కా చేయించుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోవాలి. ఇన్ కేసు వాళ్ళకి సరిగా మనం అనుకున్న ప్రకారంగా క్యాజువల్ గా ఏం పరిహారం. సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ గుడ్. అలానే కుజుడు అందులోను మృగశిర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి స్పెషల్ కాషన్ ఏంటంటే, సూర్యుడు ఏ నక్షత్రాల్లో గనక ట్రావెల్ చేస్తూ ఉన్నారు, లేదంటే ఏ రాశిలో గనక ఉంటే వాళ్ళకి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మృగశిర, ఆరుద్ర ఇది మనకి ఈవెన్ మెడికల్ గా కూడాను లాట్ ఆఫ్ స్టడీస్ కూడా చూపిస్తున్నారు, అడ్వాన్స్డ్ రీసెర్చెస్ అవంతా. ఎప్పుడైతే సూర్య భగవానుడికి అంటే దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ ది హెల్త్, సన్, హార్ట్ పేషెంట్స్ కానీ ఒక స్టడీస్ కూడా చాలా ఉన్నాయి రియల్ టైంలో. సో చూసుకున్నారనుకోండి, వీళ్ళకి ఎప్పుడైతే ఆ జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడో చెస్ట్ భాగం పట్టుకున్నట్లు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఓవర్ ఎసిడిటీ ఉండటం, సీరియస్గా గ్యాస్ట్రైటిస్ రావటము, ఆయిల్ ఫుడ్స్ తినటం వల్ల. ఎవరికైతే స్టంట్ చేసుకున్నారు, హెల్త్ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, కేర్ఫుల్గా ఉండాలి. డైట్ చాలా చక్కగా ఫాలో అవ్వాలి, ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఉండాలి, బాడీ కూల్గా పెట్టుకోవాలి, జాగ్ అవన్నీ చక్కగా చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ ఈ యొక్క సూర్యుడు మారే వరకు అండి, ఇది చాలా స్పెషల్ కేరు. మృగశిర, ఆరుద్ర వాళ్ళు, ఎందుకంటే మా బాబాయిలు, మా మేనమామలు కొంచెం ఏజ్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకు స్పెషల్ కేర్ చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళు 2-3 ఉన్నారు ఇట్లా. అంటే మృగశిర, ఆరుద్రలో కొంచెం చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వారికి చెస్ట్ పట్టేయడం, గ్యాస్ట్రిక్ అలాంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్. అంటే చెస్ట్ రీజన్ పట్టుకుపోతుంది, దానికి రీజన్ మోస్ట్లీ గ్యాస్ ఆర్ డీహైడ్రేషన్. మనకి హార్ట్ అటాక్ కూడా చాలా మంది ఇదే రీజన్ చెప్తూ ఉంటారండి. డీహైడ్రేషన్ ఎక్కువ చేసి తర్వాత గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చేసినప్పుడు అది ఒక స్ట్రోక్ లాగా వచ్చేస్తుంది. ఎవరికైనా వీక్ గా ఉంటే అది ఒక ఫ్యాక్టర్ యాడ్ అవుతుందని మనకు చెప్తూ ఉంటారు అనమాట. సో మెడికల్లో ఉన్న వాళ్ళకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని మనం అనుకున్నామండి. పరిహారాలు చూసుకుంటే సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చాలా ఫస్ట్ చేయటం, సూర్యకి ఆర్గ్యం ఇవ్వటము, రెండోది ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం లేదా సూర్య అష్టకం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీటన్నిటికంటే కూడా ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి చక్కగా వాళ్ళ ఆశీర్వాదంతో పనులు చేస్తాం చాలా బాగుంటుంది. వాళ్ళని బట్టలు ఇవ్వటం లేదంటే చిన్న వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ ఆశీర్వాదంతో వెళ్తే బాగుంటుందండి. గురువు గారు రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40 to 50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు, పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక. ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమండి మీరు భయపెడుతూ ఉంటారు అంటే
వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అదొక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి. పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 ఆర్ 40 +or -2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారండి. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి, ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, ఎందుకంటే పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే. ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.